హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భరత్ కారుకొండ. వైట్ రైసు, పప్పు, తోటకూర, పండుమిరపకాయ పచ్చడి, ఆనియన్ విత్ ఆమ్లెట్ అండి. మామూలు ఆమ్లెట్ కాదు, ఆనియన్తో ఆమ్లెట్ అండి. డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి. సూపర్ ఉండుద్ది, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. పప్పు, పచ్చడి, ఆమ్లెట్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉండుద్దండి. ముందుగా అన్నం కలిపేసుకొని పప్పుతో కొంచెం ఆమ్లెట్ పైన అలా పెట్టుకొని పిక్కిలు కలుపుకోకుండా ఒక ముద్ద తిన్నానండి. వేడివేడిగా, మామూలుగా కాదు, వేడివేడిగా తిన్నాను. సూపర్ ఉంది. ఆమ్లెట్ కూడా లైట్ వేడిగా ఉంది. ఆనియన్ తగులుతూ ఉంటే మామూలుగా ఉన్నదండి, బ్లాస్ట్ అయిపోద్ది అంతే. అలా కొరికానండి. ఆనియన్ తగులుతూ ఉంది, మామూలుగా కాదు అసలుకి. ఆ కాంబినేషనే వేరండి. కానీ పప్పు, పచ్చడి, ఆమ్లెట్ అలా తుంచుకొని చూసారండి ఆనియన్స్ ఎలా ఉన్నాయో. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఈ సీన్ ఏంటో ఏ సినిమాలో కామెంట్ చేయండి. ఆమ్లెట్ పెట్టి దాంట్లో రైస్ పెట్టి, బంగాళదుంప లేదండి, బంగాళదుంప ఉంటే మీకు ఎంత గుర్తొచ్చేది ఆ సీన్ ఏంటో. ఇంకా పచ్చడి కూడా తీసుకున్నానండి, పచ్చడితో తిందామని చెప్పి. పొండుమిరపకాయ పచ్చడి అండి. అలా కలుపుకొని ఆమ్లెట్ ముక్క తీసుకొని మళ్ళీ అలాగే ఆమ్లెట్ పైన పెట్టుకొని ఆ ముద్ద కలుపుకొని తింటూ ఉంటే మామూలుగా లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.